టేబుల్ మీద పెట్టిన 3 బాటిళ్లు 3 రంగులు కొడుతున్నాయి కదా. బాటిలున్న నీళ్లను చూస్తేనైతే కల్తీ డీజిలో పెట్రోలో కావచ్చు అన్నట్టున్నది. కానీ నీళ్లంటే ఎవ్వరు నమ్మేటట్టే లేదు కదా. అందుకే నీళ్లను ల్యాబ్ కు పంపించి మరీ వాటి రిపోర్టులను తీసుకొచ్చి కంటోన్మెంట్ వాటర్ బోర్డు ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండ్రు ఆడున్న పబ్లిక్. బురద నీళ్ళు వస్తుంది, మంచి వాటర్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంది. దాదాపు ఇది ప్రాబ్లం ఒక 2 నెలల నుంచి ఉన్నది. దానికోసమే ఆల్రెడీ 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక ల్యాబ్ రిపోర్టు, ఇది ఒక 1 లీటర్ బాటిల్ ల్యాబ్కి పంపించి ఈ ల్యాబ్ రిపోర్ట్ తీసుకున్నాం. ఈ నీళ్ళు తాగితే దీనివల్ల ఏమేమవుతుందని డెంగ్యూ, మలేరియా, ఫీవర్ చాలామందికి ఆ రసూల్పుర వార్డ్ నెంబర్ 2లో చాలామందికి ఇంద్రమనగర్లో ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి ఆల్రెడీ దగ్గు ఉన్నది, జ్వరం వచ్చింది, డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చింది. చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. అయితే కొన్నొద్దులకెంచి రసూల్పూర 2వ వార్డులున్న గిల్లు దాగే నీళ్లల్లా డ్రైనేజ్ వాటర్ కలుస్తున్నాయని ఎన్ని మలకల మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేదట. తాగే నీళ్లల్లా కల్తీ అయ్యే వరకు ఇప్పటికే కొందరు దవాఖాన్ల పాలైనరట. గందుకే మా తిప్పలు ఆఫీసర్లకు తెలవాలని చెప్పి కల్తీ నీళ్ల బాటిళ్లను వాటి రిపోర్టులను తీసుకొచ్చి ఆఫీసర్లకు కంప్లైంట్ చేసే వరకు 2-3 రోజుల్లోనే మీ సమస్య తీరుతామని ఆఫీసర్లు అయితే హామీ ఇచ్చిండ్రట. చూడాల మరి 2 రోజుల్లోనే ఆఫీసర్లు గిల సమస్యను పరిష్కరిస్తారో లేకపోతే 2 నెలల దాకా గిట్లనే ఆఫీసుల చుట్టూతా తిప్పుకుంటూనే ఉంటారో.